పైగా పండగ హడావుడంతా నడుస్తుంది ఇంట్లో. బెడ్షీట్స్ చేంజ్ చేయాలి. హలో అండి, గుడ్ మార్నింగ్. నేను మీ జ్యోతి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రుత్కృతి స్వీట్ హోమ్. ఎలా ఉన్నారు మీ అందరూ? బాగున్నారా? నేను చాలా బాగున్నాను. ఈరోజు నవరాత్రుల్లో 8వ రోజు అమ్మవారు శ్రీ సరస్వతీదేవిగా దర్శనం అయితే ఇస్తారు. సో అమ్మవారికి నైవేద్యంగా ఈరోజు నేనైతే కొబ్బరి అన్నం చేద్దాం అనుకుంటున్నాను. కొబ్బరికాయ అవన్నీ తెప్పించాను. సో చాలా సింపుల్గా చేసుకోవచ్చు. రెసిపీ నేను రికార్డ్ చేస్తానులేండి. నైవేద్యాలు, పూజ అన్నిటితో పాటు రెగ్యులర్ స్కూల్, ఆఫీస్ కూడా ఉన్నాయి. సో ఆ ప్రిపరేషన్స్ కూడా చూసుకోవాలి. మీ నవరాత్రులు ఎలా గడుస్తున్నాయని రోజు అడుగుతున్నాను. మీరు ఎవరు కామెంట్ చేయట్లేదు. కొంచెం టైం తీసుకొని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. సో మనం ఎక్కువ లేట్ చేయకుండా కొబ్బరి అన్నంకి ముందు రైస్ పెట్టేయాలి కదా. రైస్ పెట్టేసి మిగతా ప్రాసెస్ ఎంతో నేను చూపిస్తాను. నేను కొబ్బరి అన్నం ఎలా చేస్తాను అనేది. సో వీడియో కంటిన్యూ అవుతుంది. నాకు ఇంకా చాలా పనులు ఉన్నాయి. చెప్పాను కదా స్కూల్లో, ఆఫీస్ ఉందని. మీరైతే చూస్తూ ఉండండి. నేను మిమ్మల్ని మళ్ళీ కలుస్తాను. ఈరోజు మా చిన్న అమ్మవారు అయితే లెమన్ రైస్ కావాలని అడిగింది. అదే అండి మా అమ్మాయి. తన కోసం ముందు ఎలక్ట్రిక్ కుక్కర్లో రైస్ పెట్టేశాను. ఇప్పుడు ఇదైతే కొబ్బరి అన్నం కోసం పెడుతున్నాను. మామూలుగా 1కి 2 వాటర్ పోసుకొని రైస్ పొడి పొడిగా వండి పక్కన పెట్టేసుకోండి. విడిగా కొబ్బరి అన్నం, కొబ్బరి పాలు వేసి కూడా చేస్తాం కదా, వెజిటేబుల్స్ వేసి, అలా చేయొచ్చు. బట్ అమ్మకి నైవేద్యంగా పెట్టేప్పుడు మాత్రం ఇలా కొబ్బరిని మిక్సీ పట్టేసి తురుముకొని అలా చేసుకొని అలా అయితే పెడతారు. నేను రెసిపీ షేర్ చేస్తానులేండి. ఇంతకీ మీరు కొబ్బరి అన్నం ఎలా చేస్తారు? నేనైతే 2 టైప్స్ చేస్తాను. మా అమ్మాయికి తెలిసిన కొబ్బరి అన్నం ఇదే. అలా పాలు వేసి చేసాం అనుకోండి, కోకోనట్ లేకుండా కోకోనట్ రైస్ ఏంటి మమ్మీ, ఇందులో కోకోనట్ ఏది అని అడుగుతుంది. ఈ పిల్లలు చాలా ఇంటెలిజెంట్, చాలా లాజికల్ క్వశ్చన్స్ అడుగుతూ ఉంటారు. మనం ఏజ్లో అసలు ఇంత మాట్లాడామా, ఇన్ని ప్రశ్నలు అడిగామా అనిపిస్తుంది నాకైతే. సైలెంట్గా మమ్మీ డాడీ చెప్పింది విన్నామా, టైంకి చదువుకున్నామా, పెట్టింది తిన్నామా అన్నట్టు. ఇన్ని ఆప్షన్స్ కూడా ఉండేవి కాదు మనకి. స్నాక్స్ ఏంటి, ఫుడ్ ఏంటి, అవి కూడా ఇంట్లో మామూలు పిండి వంటలు అలాంటివి మాత్రం ఫుల్గా చేసి పెట్టేవాళ్ళు. ఏదో ఒక స్వీట్, 2 టైప్స్ ఆఫ్ హాట్, అలాంటివి ఎక్కువ కజ్జికాయలు అలాంటివన్నీ ఉండేవి. మురుకులు, చెక్కలు ఇవన్నీ చేసి పెట్టేవాళ్ళు మన ఇంట్లో. ఇప్పుడు పిల్లలకి అలా కాదు. మా అమ్మ చీజ్ బ్రెడ్ చేస్తావా, పిజ్జా, బర్గర్ అన్నీ. మా అమ్మాయికి అయితే కొనడం కూడా ఇష్టం ఉండదు. అలానే అన్నీ ఇంట్లో చేయమంటుంది. మమ్మ నువ్వు చేస్తే బాగుంటుంది, బయట అయితే స్పైసీగా ఉంటుంది అంటుంది. అలా ఉంటారు పిల్లలు. ఇంకా రైస్ అయితే పెట్టేసి మన పాలు అయితే వచ్చేసినాయి. చెప్పాను కదా, ఒక ఇండికేషన్ వస్తుంది మనకు, ఒక సౌండ్ అనమాట. మార్నింగ్ అంతా సైలెంట్గా ఉంటుంది కాబట్టి చిన్న చిన్న సౌండ్స్ కూడా భలే క్లియర్గా వినిపిస్తాయి. సో అతను వచ్చి అలా పెట్టి వెళ్ళడం నాకైతే తెలుస్తుంది. ఇంక వెంటనే వెళ్ళి తీసుకుంటాను అనమాట. ఇంకా డోర్ అయితే ఓపెన్ చేసి పాలు అవైతే తీసుకొచ్చాను. ఈరోజు బనానా తెప్పించాను మా అమ్మాయి స్కూల్కి తీసుకెళ్ళడం కోసం అని. సో అవన్నీ తీసుకొని లోపలికి వచ్చేసి పక్కన పెట్టేసి ఇంకా మిగతా పనులు చూసుకోవాలి. దానికన్నా ముందు గుమ్మం ముందు ముగ్గు పెట్టాలి. ముగ్గు పెట్టేసిన తర్వాత కొబ్బరికాయ కొట్టేసి అప్పుడు కొబ్బరికాయని నేను సన్నగా ముక్కలు కట్ చేసేసి మిక్సీ పట్టేసుకుంటానులేండి. తురిమేంత ఓపిక నాకైతే లేదు. కొబ్బరి తురుము ఇంతకుముందు ఓల్డెన్ డేస్లో ఉండేది కదా, అది మీకు ఎవరికైనా గుర్తుందా? రౌండ్గా ఇలా రొటేట్ చేసినట్టు చేస్తాం కదా, దాంతో తురుము భలే వచ్చేదండి అసలు. ఇప్పుడంటే మనం గ్రేటర్లో చేసుకోవడమే కదా. ఫైనల్గా ఈరోజు ముగ్గు అయితే ఇది వేసాను. ఎలా అనిపించింది? నాకు వచ్చిన 4-5 ముగ్గులనే అలా కొంచెంగా మార్చి కొంచెం కొంచెం ఎక్స్టెండ్ చేస్తూ ఏదో నా సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ కోసం, మా ఇంటికి ముందు అందంగా ఉండటం కోసం ఇలా అయితే వేసుకుంటున్నాను. ఇంతకీ మీ నవరాత్రులు ఎలా గడుస్తున్నాయి అనేది కొంచెం కామెంట్ అయితే చేయండి. ఎన్నిసార్లు అడిగించుకుంటారు అసలు? ఇన్నిసార్లు అడిగించుకుంటున్నాం కదా అని అనిపించట్లేదా మీకు? నాకైతే అడగడానికి ఒక్కో రోజు అనిపిస్తుందండి. కానీ ఏం చేస్తాం, అడగందే అమ్మైనా పెట్టదు కదా. సో అందుకే అడగాల్సి వస్తుంది. అండ్ ఇక్కడ రైస్ రెడీ అయిపోయింది. కొబ్బరి కూడా రెడీ చేసేసుకున్నాను. మిక్సీ పట్టేసుకొని ముందుగా ఒక ప్యాన్ తీసుకోండి. దానిలో
2 పచ్చిమిర్చి 2 ఎండుమిర్చి తీసుకున్నాను నేనైతే. ఆప్షనల్, మీ ఇష్టానికి మీరు తీసుకోండి. తర్వాత పోపు దినుసులు యాడ్ చేసుకోవాలి. పచ్చిశనగపప్పు, ఆవాలు, జీలకర్ర. నేనైతే కొంచెం టేస్ట్ ఎన్హాన్స్ అవ్వడం కోసం జీడిపప్పులు యాడ్ చేశాను. అటు తిరిగేసరికి జీడిపప్పులు కొంచెం ఎక్కువ ఫ్రై అయిపోయినాయి. జాగ్రత్తగా ఉండాలండి బాబోయ్, మాడి మసానం అయిపోతాయి లేకపోతే. తర్వాత ఇంకా ఆల్రెడీ మిక్సీ పట్టేసుకున్న కొబ్బరిని కూడా వేసేసి ఫ్రై చేసేసుకోండి. ఇక్కడ మీకు వేసిన ఆయిల్ అంతా కోకోనట్ పీల్చేసుకుంటుంది. అలా అని మీరు ఆయిల్ యాడ్ చేయడం అలాంటివి చేయకండి. తర్వాత ఆయిలీగా అయిపోద్ది కోకోనట్ రైస్. ఎందుకంటే కోకోనట్లోంచి కూడా బోల్డ్ అంత ఆయిల్ వస్తుంది ఫ్రై అయిపోయిన తర్వాత. ఇప్పుడంటే పచ్చిగా ఉంది కాబట్టి పాల మీద అలా అంటే కోకోనట్లో మిల్క్ ఉంటాయి కదా, దానివల్ల మొత్తం అబ్జర్వ్ చేసేసుకుందా అనిపిస్తుంది. ఫైనల్గా బోల్డ్ అంత ఆయిల్ రిలీజ్ చేస్తుంది. సో సరిపడగానే ఆయిల్ వేసుకోండి. తర్వాత కుక్ చేసుకున్న రైస్ యాడ్ చేసి మిక్స్ చేసుకోవడమే. పైనుంచి కొత్తిమీర కానీ కరివేపాకు కానీ వేసుకోవచ్చు. నా దగ్గర 2 లేవు కాబట్టి ఈరోజు ఏం వేయట్లేదు నేను. కొబ్బరి ఫ్రై అయ్యాక ఉప్పు వేయాలండి, చెప్పడం మర్చిపోయాను. జ్యోతి చెప్పలేదు కదా అని ఉప్పు వేయరేమో, వేయకపోతే బాగోదు, వేసుకోండి. ఇంతకీ మీకు నా సింపుల్ రెసిపీస్, ఈజీ కుకింగ్, లైఫ్ స్టైల్ వ్లాగింగ్ అండ్ మన నవరాత్రి వ్లాగ్స్ ఎలా అనిపిస్తున్నాయి? మీకు కనుక మన వీడియోస్ నచ్చుతున్నట్టయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. మీ లైక్ నాకు చాలా ఇంపార్టెంట్. మీరు లైక్ చేస్తే మన వీడియోస్కి రీచ్ పెరుగుతుంది. రీచ్ పెరిగితే ఇలాంటి మరిన్ని వీడియోస్ చేయడానికి బోల్డ్ అంత మోటివేషన్ ఇచ్చిన వాళ్ళు అవుతారండి. సో ప్లీజ్, ఇన్నిసార్లు అడుగుతున్నాను కదా, ఒక చిన్న లైక్ చేసి వీడియో చూడడం కంటిన్యూ చేయొచ్చు కదా. ఎంత కష్టపడి వీడియోస్ పెడుతున్నానో తెలుసా? ముందు రోజు రికార్డ్ చేయడం, నెక్స్ట్ డే మార్నింగ్ అదే పనిగా దాన్ని ఎడిట్ చేయడం, వాయిస్ ఓవర్ ఇవ్వడం. ప్లీజ్ అండి లైక్ చేసి, మీకు కనుక హైప్ ఆప్షన్ ఆల్రెడీ యాక్టివేట్ అయ్యి ఉంటే హైప్ పాయింట్స్ కూడా ఇవ్వండి. దానివల్ల యూట్యూబ్ మన వీడియోస్ రీచ్ని పెంచుతుంది. ఇంకా ఫైనల్గా అన్నీ తీసుకొని వచ్చి రెడీ చేసేసుకొని మా వాళ్ళని స్కూల్కి ఆఫీస్కి పంపించేసిన తర్వాత నేనైతే ప్రశాంతంగా పూజ చేసుకోవడానికి కూర్చున్నాను. ఈరోజు సరస్వతి అమ్మవారు కదా, సో మా అమ్మాయి స్కూల్కి వెళ్ళే ముందే తనకి ఒక దీపారాధన అయితే రెడీ చేయించేసి తనతో దీపం పెట్టించేసి అమ్మవారికి తేనె నైవేద్యంగా పెట్టించాను. అంటే అప్పటికి ఇంకా ఇవేం రెడీ అవ్వలేదు కదా. పాలు కూడా పెట్టొచ్చు, నేను పాలు కాచలేదు అందుకని తేనె పెట్టాను. ఈవినింగ్ లైట్గా సేమియా పాయసం అలా చేసి మా అమ్మాయిని కూర్చోబెట్టి పూజ అయితే చేపిద్దాం అనుకుంటున్నాను. బట్ మార్నింగ్ చేసుకుని వెళ్తే ఆ ప్రశాంతత వేరు కదా, అందుకే మార్నింగ్ టైంలోనే తనతో దీపం పెట్టించేసాను. ఒకటైతే మా వారు ఎలా రోజు పెట్టుకుంటారు కదా, అది పైన కామాక్షమ్మ నా కోసం వెయిట్ చేస్తున్నారు. సో నేను కామాక్షి దీపం అయితే వెలిగించేసుకొని మనశ్శాంతిగా నా పూజ అయితే చేసేసుకుంటాను. అండ్ దీపారాధన అయిపోయిన తర్వాత రోజు చదువుకునేవన్నీ మామూలుగా చదువుకోవాలి కదా. ముందైతే విఘ్నేశ్వరి స్తోత్రాలు అవి చదువుకున్న తర్వాత సరస్వతి అష్టోత్తర శతనామాలతో కుంకుమార్చన చేసుకున్నామంటే ఈరోజు పూజ ప్రశాంతంగా పూర్తయిపోయినట్టే. ఇంకా కొంతమందికి పూజ చేసుకుంటూ పూజలో కూర్చున్నప్పుడు కూడా కొంతమందికి ఏంటిలేండి, మనకైనా ఎవరికైనా సహజంగా జరగచ్చు. మన మనసు ప్రశాంతంగా లేనప్పుడు, మనసులో లేనప్పుడు మనసు పరిపరి విధాల వెళ్ళిపోతూ ఉంటుంది. ఏవేవో ఆలోచనలు వస్తాయి, ఒక్కొక్కసారి కొన్ని పిచ్చి ఆలోచనలు కూడా వస్తూ ఉంటాయి కొంతమందికి. అలాంటప్పుడు ఏం చేయాలంటే ఎప్పుడు మీరు నోట్లో చదువుకోకుండా మీరు చదివే స్తోత్రాలు మంత్రాలు గట్టిగా వినపడేలా చదవండి. నేను నిన్నటి వీడియోలో కూడా చెప్పాను కదా, అమ్మవారి స్తోత్రాలు మంత్రాలన్నీ చాలా పవర్ఫుల్. మీ చుట్టూ ఉన్న నెగిటివ్ ఎనర్జీ అంతా దూరంగా పారిపోవాల్సిందే. సో అమ్మవారితోనే కాదు, ఏదైనా సరే మీరు గట్టిగా చదువుతూ ఉంటే ఆ ధ్వని మీకు వినిపిస్తూ ఉంటుంది కదా, దానివల్ల ఏకాగ్రత పెరుగుతుంది. మోరోవర్ మీరు ఏ మంత్రం స్తోత్రం చదివినా సరే ముందు దానికి అర్థం తెలుసుకోండి. అర్థం తెలిస్తే అది చదువుతున్నప్పుడు అనుభూతి వస్తుందని ఎవరో చెప్తే విన్నాను నేను. కాబట్టి చాలా బాగుంటుంది. మనకి మీనింగ్ తెలియకుండా ఏదో అలా చదువుకుంటూ వెళ్ళిపోతున్నాం అనుకోండి, అప్పుడు ఏకాగ్రత ఉండదు, ఇంట్రెస్ట్ రాదు, దాని గురించి ఏం తెలుస్తుంది. అలా కాకుండా మీరు చదివేదానికి ముందు కనుక మీరు మీనింగ్ తెలుసుకున్నారంటే దానివల్ల చాలా యూస్ఫుల్గా ఉంటుంది. నేను సెల్ఫ్ ఎక్స్పీరియన్స్ చేశాను. సో ముందు ఆ మంత్రాలకి స్తోత్రాలకి మీనింగ్ తెలుసుకొని హ్యాపీగా ఏకాగ్రతగా చదువుకుంటూ మనస్ఫూర్తిగా మీ పూజ అయితే చేసుకోండి. ఎప్పుడు నేను చెప్పినట్టే ఏ రంగు చీర కట్టుకున్నాం, ఏ నైవేద్యం పెట్టాం అనే దాంతో సంబంధం లేకుండా శ్రద్ధ భక్తితో అమ్మకు పూజ చేసుకోండి. అమ్మ ఆశీస్సులు ఎప్పుడూ మీ మీద ఉంటాయి. ఎటువంటి భయాలు పెట్టుకోవాల్సిన అవసరం లేదు. అమ్మకే కాదు, ఏ దేవుడికి పూజ చేసినా సరే, శివయ్య అయినా గణపతి అయినా బాబా అయినా వీళ్ళెవ్వరూ మనల్ని శిక్షించరండి. మనస్ఫూర్తిగా వాళ్ళకి నమస్కారం చేసుకొని పూజ అయితే చేసుకోండి ఏకాగ్రతగా. చాలా కాన్సన్ట్రేటెడ్గా మీరు కూర్చున్న 10 నిమిషాలైనా గంటలు కూర్చోవసరం లేదు. 10-15 నిమిషాలు కూర్చున్నా సరే భక్తి శ్రద్ధలతో పూజ చేసుకోవడానికి ట్రై చేయండి. అదే నేను చెప్పగలిగింది. ఇంకా ఇలాంటి విషయాలు ఏమైనా తెలుసుకోవాలంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నాకు తెలిసినంత వరకు మీతో షేర్ చేసుకుంటాను.
ఫైనల్గా సరస్వతి అష్టోత్తర శతనామావళితో సహా అన్నీ చదువుకోవడం అయిపోయింది. అమ్మ ముందు కూర్చొని ప్రశాంతంగా కనకదార ఇవన్నీ చదువుకుంటూ ఉంటే అసలు ఎంత హ్యాపీగా ఉంటుందో. ఇలా ఈ నవరాత్రులంతా మంచి పాజిటివ్ వైబ్స్ అనమాట. అసలు ఆ కుంకుమార్చన చేస్తున్నప్పుడు ఇంకా ఫైనల్గా అమ్మకి హారతి కూడా ఇచ్చేసాను. ఇచ్చేసి ఇంకా చక్కగా ఒకసారి నమస్కారం చేసేసుకొని ఏమన్నా ఉచ్చారణ లోపాలు పొరపాట్లు ఉంటే నన్ను క్షమించమ్మా అని దండం పెట్టేసుకోవడమే. మీరు కూడా దుర్గమ్మ దర్శనం చేసుకొని ఆ సరస్వతి అమ్మవారికి నమస్కారం చేసేసుకోండి. ఆ అమ్మవారి ఆశీస్సులు మీ అందరి మీద ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. హలో అండి, ఏం చేస్తున్నారు? చాలా రోజులైనట్టు అనిపిస్తుంది నాకు ఇలా ప్రశాంతంగా కూర్చొని మాట్లాడి. నేనైతే నా జ్యూస్ తీసుకొని కూర్చున్నాను. పూజ అయిపోయింది, మా వాళ్ళని పంపించేసాను, చూసారు కదా. సో అక్కడి వరకు పూర్తయింది, ఒక గట్ట ముగిసిందనమాట. ఇంకా మనం మంచి జ్యూస్ తాగి ఎనర్జీస్ అయ్యాం అనుకోండి. రోజుకు సరిపడా పనులు ఉన్నాయి. మండే అంటే మామూలే కదా, బిజీ బిజీ. పైగా పండగ హడావుడంతా నడుస్తుంది ఇంట్లో. బెడ్షీట్స్ చేంజ్ చేయాలి వాళ్ళు మండే కాబట్టి. వాషింగ్ మిషన్ అయిపోయింది, ఆ బట్టలు ఆరబెట్టాలి. నేనటివి మడత పెట్టాలి. విషయం ఏంటో తెలుసా, మొన్నటి కూడా మడత పెట్టలేదు. ఆ రూమ్లో చైర్ మీద వేసి పెట్టాను. నిన్న కొంచెం పర్సనల్ వర్క్ ఉండి బిజీ ఉన్నానని చెప్పాను కదా, కాబట్టి కుదరలేదు. సో 2 రోజులు బట్టలు మడత పెట్టాలి, అవి సర్దాలి. ఈ 2 డేస్ నుంచి మా అమ్మాయి షెల్ఫ్ చూడట్లేదు, అది ఎలా ఉందో చూడాలి. అవి ఏమన్నా సరి చేసే ఉంటే సరి చేసేసి అప్పుడు మిగతా పనులు అయితే చేసుకోవాలి. ఈలోగా మా అమ్మాయి వచ్చే టైం కూడా అయిపోద్ది. ఈ రోజు నుంచి క్రికెట్కి మళ్ళీ బ్రేక్ 1 వీక్. దసరా కోసమని కోచ్ వాళ్ళ హోమ్ టౌన్కి వెళ్ళారు కాబట్టి 1 వీక్ బ్రేక్. దీన్ని 1 మంత్ బ్రేక్ తీసుకొని రెజ్యూమ్ చేసి 4 డేస్ వెళ్ళిందంతే. మళ్ళీ వాళ్ళు బ్రేక్ ఇచ్చారు. పోన్లేండి, పండగ హడావుడి. అండ్ నిన్న మన సొసైటీలో అమ్మవారిని కూడా తీసుకొచ్చేసారు. వీళ్ళు లాస్ట్ 5 days or 7 days సెలబ్రేట్ చేస్తారంతే. కాబట్టి నిన్న అమ్మవారు వచ్చారు, నేను ఆ టైంకి లేను వెళ్ళి రికార్డ్ చేయడానికి. కాబట్టి ఈరోజు ఎప్పుడైనా వీలున్నప్పుడు కింద చూపిస్తానులేండి. అన్నీ మారిపోయినాయి మా దగ్గర. లాస్ట్ ఇయర్ జరిగినట్టు ఇయర్ జరగట్లేదు. సో అదనమాట సంగతి. ఎప్పుడైనా వెళ్తే కింద మా అమ్మవారిని కూడా చూపిస్తాను మీకు, ఎలా పెట్టారు ఏంటి అని. ప్రోగ్రామ్స్ కూడా ఐ థింక్ లాస్ట్ టైంలో ఉండకపోవచ్చు, ఈసారి కొంచెం డిఫరెంట్గా ఉండొచ్చు. లాస్ట్ ఇయర్ వీడియోస్ ఎవరన్నా చూడకపోయి ఉంటే తప్పకుండా చూసేయండి. లాస్ట్ ఇయర్ దసరా సెలబ్రేషన్స్ మా సొసైటీలో అయిన రామ్లీలా అవన్నీ చాలా వీడియోస్ పెట్టాను. ఈ ఇయర్ కొంచెం డిఫరెంట్గా అవుతుంది, డిఫరెంట్ ప్లేస్లో అవుతుంది ఈ ఇయర్. కాబట్టి అవి కూడా మీకోసం రికార్డ్ చేయడానికి ట్రై చేస్తాను నేను కిందకి వెళ్ళినప్పుడు. మార్నింగ్ పూజ అవుతుంది, హారతి అవుతుంది, ఈవినింగ్ హారతి. ఆ తర్వాత కల్చరల్ ప్రోగ్రామ్స్ అవుతాయి డైలీ. పిల్లలు డాన్స్ పర్ఫార్మెన్సెస్ ఏవో ఒకటి ఉంటాయి. లాస్ట్ ఇయర్ కల్చరల్ ప్రోగ్రామ్స్తో పాటు రామ్లీలా కూడా ఉంది. ఇయర్ ఐ థింక్ రామ్లీలా లేదు, సర్క్యులర్లో రాలేదు. సో అదనమాట. ఇంకా నా రొటీన్ పనులు అయితే నడుస్తూనే ఉంటాయి. ఫుల్ డే బ్లాగ్ రికార్డ్ చేస్తాను, తప్పకుండా చూడండి చివరి వరకు మిస్ అవ్వకుండా. వీడియో మీకు ఎక్కడ నచ్చిందో టైం ఫ్రేమ్ మెన్షన్ చేస్తూ కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో నేను మిమ్మల్ని మళ్ళీ కలుస్తాను. నిన్న జ్యూస్ తాగేయాలి గబగబా. మీరు ఎవరైనా ఏబీసీ జ్యూస్ తాగుతారా? భలే టేస్టీగా ఉంటుంది. ఒక్కసారి అలవాటైతే తాగాలనిపిస్తుంది. అబ్బా ఏందో అవుతాంలే వెజిటబుల్ జ్యూస్ అనిపిస్తే అలానే అనిపిస్తుంది. నాకైతే ఫేవరెట్, ఎందుకంటే ఎప్పటి నుంచో మనకు అలవాటు అయిపోయింది కదా. ఇది మీ స్కిన్కి, హెయిర్కి, ఓవరాల్గా గట్ హెల్త్ కూడా చాలా మంచిది. సో వీక్లీ 1 or 2 అన్నా ఇంక్లూడ్ చేసుకోండి మీ డైట్లో. నేను వీడియో ఎడిట్ చేసినప్పుడు చూస్తే నేను ఏంటో బాగా నీరసంగా మాట్లాడినట్టు నాకు అనిపించింది. మీకు అలా అనిపిస్తుందా? ఏంటోనండి, నిద్ర సరిపోవట్లేదు. నైట్ ఏంటో సరిగ్గా త్వరగా మన పనులు అవ్వవు, నిద్ర పట్టదు. మార్నింగ్ త్వరగా లేవడం వల్ల అనుకుంటా కొంచెం వీక్నెస్గా అదో రకంగా అనిపిస్తుంది. అంతే. మీరైతే నేను కొంచెం నీరసంగా మాట్లాడి ఉంటే ఆ పార్ట్ని ఇగ్నోర్ చేసేయండి. కంపల్సరీ ఈ ఏబీసీ జ్యూస్ వీక్లీ 2 అయినా మీ డైట్లో ఇంక్లూడ్ చేసుకోండి. చాలా హెల్తీ. పిల్లలకు కూడా అలవాటు చేయండి. మీ పైన మనం ఏం క్రీమ్స్ వాడాం, ఏం ప్రోడక్ట్స్ వాడాం అనేది పక్కన పెడితే లోపల నుంచి హీల్ అవుతూ వస్తుంది చూసారా, ఏదైనా సరే అది చాలా బాగుంటుంది. ఒక మంచి గ్లో మీకు లోపల నుంచి వస్తుంది స్కిన్కి. బీట్రూట్, క్యారెట్, యాపిల్ ఇవన్నీ వేయడం వల్ల. ఇంకా ఫైనల్గా చాలా పనులు ఉన్నాయని చెప్పాను కదా, బట్టలన్నీ మడత పెట్టేశాను. అవన్నీ నేను రికార్డ్ చేయలేదులేండి. ఇంకా ఫైనల్గా మా అమ్మాయి షెల్ఫ్ చూడడానికి అయితే వచ్చాను. లక్కీగా బాగానే ఉంది, ఏం పాడు చేయలేదు. కొంచెం పైన అడ్జస్ట్ చేసి ఉంటే అవి మాత్రం సర్దేసి ఈరోజు మడత పెట్టిన బట్టలు అయితే తీసుకొచ్చి పెడుతున్నాను. యాక్చువల్గా పైన అంతా ఇన్నర్ వేర్, తను బయటకు వేసుకునే బట్టలే కాబట్టి అవేం మెస్ అవ్వలేదు. కానీ ఇంట్లో వేసుకునే పైజామాస్ ఏంటి,
తన ఫ్రాక్స్ అలాంటివి బేసిక్గా ఇంట్లో యూస్ చేసేవన్నీ కింద షెల్ఫ్లో ఉంటాయి. అవి మాత్రం కొంచెం వెనక ముందు చిందరవందర చేసేసింది. వాటి వరకు సెట్ చేసేసి తన రెగ్యులర్ వేర్ బట్టలన్నీ నీట్గా సర్దేసుకున్నాను. ఇంతటితో అయిపోయినట్టే. ఇంతకీ మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నారా లేదా? మీరు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా మన వీడియోస్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత బెల్ ఐకాన్ ట్యాప్ చేస్తే 3 ఆప్షన్స్ వస్తాయి. అందులో ఆల్ సెలెక్ట్ చేసుకుంటే నేను ఎప్పుడు వీడియో అప్లోడ్ చేసినా మీ మొబైల్కి నోటిఫికేషన్ వచ్చేస్తుంది. మీ దగ్గర ఫ్రీ టైం ఉన్నప్పుడు చూసేయచ్చు. సో తప్పకుండా ఒక చిన్న లైక్ ఇచ్చి వీడియో చూడడం కంటిన్యూ చేయండి. అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. ఇంకా అలా షెల్ఫ్ సర్దడం అయిపోయింది. బెడ్షీట్స్ కూడా చేంజ్ చేయాలని చెప్పాను కదా, యాజ్ యూజువల్ మండే కాబట్టి. నవరాత్రులు అయితే ఏంటి వీక్లీ క్లీనింగ్ మామూలే, పైన డస్టింగ్, మరీ డీప్ బూజులు కొట్టడం అలాంటివి కాకుండా మనం రోజు డైలీ వీక్లీ చేసుకునే క్లీనింగ్ అయితే నడుస్తూనే ఉంటుంది. లేకపోతే మాకు చుట్టూ డస్ట్ చాలా ఎక్కువ. ఇప్పుడు ఈ 4 రోజులు ఏం చేయకూడదు, 10 రోజులు ఏం చేయకూడదు అని అలా ఉంచేసామంటే లేనిపోని డస్ట్ ఎలర్జీస్ వస్తాయి. అసలే మా ఇంట్లో అందరికీ డస్ట్ ఎలర్జీ, అసలు డస్ట్ పడదు. కాబట్టి ఎప్పటికప్పుడు నీట్గా అన్ని డస్ట్ ఫ్రీగా ఉండేలా చూసుకుంటాను. ఇంకా మా అమ్మాయి బెడ్రూమ్లో బెడ్షీట్ వేయడం ఇది కొంచెం అయితే రికార్డ్ చేయగలిగాను, కానీ తర్వాత నాకేంటో బాగా నీరసం వచ్చేసినట్టు అనిపించింది. ట్రైపాడ్ అటు ఇటు పెట్టడానికైతే అస్సలు ఓపిక లేదు. ఇంకా మా రూమ్లో దేని రికార్డ్ చేయలేదు. ఇంతవరకు రికార్డ్ చేసి ఇది పక్కనైతే పెట్టేశాను. ఇదంతా మా అమ్మాయి వచ్చేసాకే. టీవీలో బిగ్ బాస్ రన్ అవుతుంది. మా అమ్మాయికి ఎగ్జామ్స్ అయిపోయినాయి. ఇప్పుడు ఏం క్లాసెస్ కూడా సరిగ్గా అవ్వట్లేదు. ఫైనల్లీ రేపటి నుంచి హాలిడేస్ ఇచ్చేశారు. అంటే అష్టమి, నవమి, దశమి 3 డేస్ అనమాట. సో తనైతే చిల్ అవుతూ ఏవో యాక్టివిటీస్ చేసుకుంటుంది. నేనైతే ఇలా నా పనులు చేసుకుంటున్నాను. ఇంకా దాని తర్వాత ఈవినింగ్ ఫ్రెష్ అయిపోయి ఈవినింగ్ పూజ, అమ్మవారికి ధూపం అవన్నీ అయిపోయాయి. డిన్నర్ కోసం అయితే ఈరోజు బ్యాటర్స్ ఏం లేవు. కొంచెం ఇడ్లీ పిండి ఉంది, ఒక 2-3 అయ్యేలాగా. సరే ఇంకా పూరి చేద్దాం అనుకున్నాను ముందు, మళ్ళీ డీప్ ఫ్రై ఎందుకు, అసలే ఈ నవరాత్రుల పుణ్యం అని బోల్డన్ని స్వీట్లు తినేస్తున్నాం అని పొటాటో కర్రీ పూరి చేసినట్టే చేసి దాని కాంబినేషన్గా చపాతీ అయితే చేశాను. ఇంకా అలా మా డిన్నర్ అయితే ఎంజాయ్ చేసేసాం. చాలా ఎమ్మీగా ఉంది కర్రీ. ఆ శనగపిండి వేయగానే దగ్గరకు అయిపోయింది కదా, కొంచెం నీళ్ళు అయితే పోసి దగ్గరకు చేశాను అనమాట. ఇలా ఇంకా చపాతీ చేసేసుకొని మేము మా డిన్నర్ అయితే ఎంజాయ్ చేసేసాం. ఈరోజు మన సబ్స్క్రైబర్ లక్ష్మి గారు వాళ్ళ ఇంట్లో దసరాకి పెట్టుకున్న బొమ్మల కొలువు అండ్ వాళ్ళ ఇంట్లో చేసుకున్న సరస్వతి పూజ పిక్స్ అయితే నాతో షేర్ చేశారు. అవే మీరు ఇక్కడ చూసేయచ్చు. చాలా బాగా చేసుకున్నారు లక్ష్మి గారు. నేను అక్కడ మీ ఇంట్లో ఉండి మీ చేత్తో తాంబూలం తీసుకుంటే ఎంత బాగుండేదో అని అయితే నాకు అనిపించింది. బొమ్మల కొలువు చూడగానే అవకాశం ఉంటే ఎప్పుడైనా తప్పకుండా కలుద్దాం. మళ్ళీ చెప్తున్నాను, పూజ చాలా చక్కగా చేసుకున్నారు. మీ సరస్వతి అమ్మవారు చాలా బాగున్నారు. సో అదండి ఈరోజు నా నవరాత్రి అయితే ఇలా గడిచింది. ఈరోజు సరస్వతి పూజ. రేపు నవరాత్రి నెక్స్ట్ డే ఆఫ్ పూజ అంటే దుర్గాష్టమి పూజతో మీ ముందుకైతే వచ్చేస్తా. అంతవరకు కీప్ స్మైలింగ్. సీ యూ టుమారో. టేక్ కేర్. బాయ్.